హాయ్ అండి అందరికీ. ఇదిగో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను కదా, చెల్లెలది పురుడు ఉందని. అయితే చెల్లెలకి వచ్చేసి చిన్నమ్మ కొత్త సైకిల్ తీసుకొచ్చిందనమాట. చిన్నమ్మ నాన్నను అమ్మని అని ఎక్కువ పిలుస్తాను. అయితే బొట్లు బెట్ట కొత్త సైకిల్ కదా అంటే ఇంకా బొట్లు పెడుతున్నాను సైకిల్కి. అదేమో ఈడపెట్టక్క ఆడపెట్టక్క అంటుంది చెల్లెలు. ఇది అందరికంటే ఇక చిన్నది అనుకోండి మా దగ్గర. దానికి హ్యాపీ అనమాట, కొత్త సైకిల్ వచ్చింది అంటే స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని కొత్త సైకిల్ తీసుకొచ్చిందనమాట. ఆడపెట్టక్క ఎడపెట్టు బొట్లు ఎండబెట్టు అంటుంది. ఎవరికైనా కొత్త సైకిల్ తీసుకుంటే హ్యాపీ ఉంటుంది కదా, అలాగే అనమాట. పెడుతున్నాను చూడండి. అయితే ఫంక్షన్ ఉందని చెప్పేసి పురుడు అనమాట వచ్చిన నిన్న పొద్దున 10:30కి వెళ్ళిపోయినా. ఇంకా సాయంత్రం వరకు ఉండి పురుడు అయ్యేంత వరకు ఉండి వచ్చానన్నమాట. వాడు వచ్చేసి వాడు సైకిల్ చూస్తున్నాడు. వాడు అల్లుడు అంటే తమ్ముడు కొడుకు అనమాట. కోడలు వచ్చేసి స్కూల్కి పోయింది, అది రాలేదు ఇంకా. వాడు సైకిల్కి పెట్టిన బుట్లన్నీ దుడిపిస్తున్నాడని అది కొడుతుంది ఇవన్నీ. తమ్ముడు కొడుకు, ఇది చెల్లెలు అనమాట, వాడి చిన్న అత్త. టైర్లకు కూడా పెట్టు అడక్క అంటుంది. టైర్లకు పెడతారా అవి ఏంటన్నా అని నేను అంటున్నా, అయినా వినట్లేదు. చూడండి, వాడేమో వాడికి కొత్త సైకిల్ కదా, వాడు తుడుస్తున్నాడు దాని మీద ఎక్కుదామని చెప్పేసి వాడు దాని చుట్టూనే తిరుగుతున్నాడు. టైర్లకు పెట్టు అంటుంది మళ్ళీ. నేను పెట్టుకో అంటే నేను టైర్లకు అంటే మళ్ళీ తీసుకొని అదే పెట్టుకుంటుంది. ఇంకా మళ్ళా నేనేమో సైడ్లకు పెడుతున్నా టైర్, అదేమో ఈ టైర్లకు చుట్టూ పెట్టక్క అని చెప్పి చెప్తుంది నాకు. చూడండి, ఆడ కనిపిస్తుందా బండి దగ్గర చిన్న పిల్లకలు, అది కోడలు అనమాట. వచ్చింది ఆల్రెడీ, స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా వచ్చి ఇంకా ఆడ నిలబడ్డది. చూడండి, కనిపిస్తుందా? దాని పేరు వచ్చేసి చిన్నారి, కానీ లిక్షిత అంటారు. ఈయనేమో చిన్ను అని పిలుస్తాము. ఓకేనా అండి.